సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. మామూలుగా కొరికేస్తారు, కొరికేయడమే. ఆ కొరగడం వల్లే న్యూస్ ఏమంటారు, ఇలా పెడితే నేను ఇక్కడ కొరికాను యాక్చువల్ గా. నువ్వు మళ్ళీ ఇప్పుడు చూస్తే వీడియో ఇక్కడ ఉంటది మచ్చ, నాకు కూడా తెలియదు మాయా బజార్ లాగా ఇక్కడ కరెక్ట్ ఇక్కడికి ఎలా వచ్చిందో. అది కరవడం కూడా కాదు, ఏదో ఇలా ఇలా గీసిన గీత ఏదో ఉంది, అది చూపించి దానికి టీటీ ఇంజెక్షన్లు, మళ్ళీ న్యూస్ ఛానల్. అప్పటి నుంచే నేను ఛానల్లో కానీ ఇంటర్వ్యూలు కానీ ఇవ్వలా. ఎలక్షన్ అప్పటి నుంచి మధ్యలో ఇంకా అసలు 4 years మీకు ఎవరు కనపడలా. మళ్ళీ ఈ న్యూస్ వరకు నేను లేను, ఎందుకంటే నాకు బాధ కలిగింది. నేను ఒకరిని కొట్టడానికి వెళ్తున్నప్పుడు నరేష్ వాళ్ళ బాడీ గార్డ్స్ వీళ్ళు ఒక అతను కొడుతున్నారు, ఆ ఫోటోలో అది కూడా ఉంటది. ఇలా పట్టుకుంటున్నారు, నరేష్ వాళ్ళందరూ ఇలా పట్టుకుంటారు, అబ్బాయి ఇలా పరిగెడుతున్నాడు, నా వెనకాల శివబాలాజీ ఉంటాడు, శివబాలాజీ వెనకాల నేను ఉంటా. ఆ అబ్బాయిని కాపాడడానికి నేను వెళ్తుంటే శివబాలాజీ ఆపేశాడు. ఎంత సాడిస్తాడు చూడు. పాపం హేమ గారు వెళ్తుంటే శివబాలాజీ ఆపేశాడని ఎవ్వడు వేయలేదు, హేమ కొరికేసిందని వేసాడు. నేను కొరికే టైంలో కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా అబ్బాయిని కాపాడడానికి, ఒక స్ట్రైక్ అయింది, నేను కింద నుంచి దూరం వెళ్ళిపోయాను. ఫోటోలో కూడా కింద నుంచి దూరం వెళ్ళినట్టు కూడా ఉంటాయి. వీడిని ఏం చేయలేదు నేను, ఈ అబ్బాయిని ఏం చేయలేదు నేను. సో న్యూస్ ఎలా వేసేసారు, హేమ కొరికేసింది, హేమ కొరికేసింది, హేమ కొరికేసిందని వేస్తారు. వాళ్ళు కూడా వచ్చి నౌకరి అనుకుంటే ఇచ్చారు. అంటే వాళ్ళకే సిగ్గేసింది. నాకు ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది. అప్పుడు డిసైడ్ అయ్యాను, ఓహో మీడియా మనల్ని వాడుతుంది, మనకి వద్దు మీడియా వద్దు, ఎవరు వద్దు. సో ఈ గెలిచిన వాళ్ళందరూ రాజీనామాలు ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేసాం. అప్పుడు మా టీంలో ఎవరెవరు గెలిచారో వాళ్ళందరూ ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా అసలు మా అసోసియేషన్ కానీ ఆ ఎలక్షన్కి సంబంధించింది కానీ ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. మీడియాకు దూరంగా ఉన్నా, 4 years దూరంగా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు గోకిచ్చుకుంటున్నారు అంతే, వాళ్ళు గోకిచ్చుకుంటున్నారు. సఫర్ అయింది నేను, నా ఫ్యామిలీ. మాలోని ఏదైతే మా అసోసియేషన్ ఉందో అందులోని మిమ్మల్ని మెంబర్గా తీసేసామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇది ప్రూవ్ అయింది కదా, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎందుకు? అప్పుడే తీసేసుకున్నానుగా, అప్పుడు మళ్ళీ వచ్చేసింది. అప్పుడే వచ్చేసింది. మళ్ళీ న్యూస్ లో చిన్న చిన్న అంటే తీసేసింది పెద్దగా వేసారు, ఇచ్చింది ఇంతే వేస్తారు కదా. ఇప్పుడు జరిగితే అప్పుడు వెంటనే తీసుకున్నా. విష్ణుబాబుకి కాల్ చేస్తే విష్ణుబాబు నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఫస్ట్ నుంచి ట్వీట్ చేశారు, నిజం నిలకడమే తెలుస్తుంది, నిజాలు తెలిసే వరకు కొంచెం ఆగండి అని చెప్పేసి పాపం ఆయన ట్వీట్ చేశారు నా కోసం. తర్వాత నాకు ఫోన్ లో మాట్లాడారు, మేమందరం నీకు సపోర్ట్ ఉన్నాంరా, మీరు భయపడకండి హేమ గారు, మేము ఉన్నామా అది ఇదని అన్నారు. సడన్ గా నేను ఆ జైలుకి వెళ్ళి వచ్చే లోపల తీసేసాను. నేను రాగానే వెళ్ళా విష్ణుబాబు దగ్గరికి. బాబు ఏంటది, ఎందుకు తీశారు, ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకో కోర్టులో శిక్ష వేస్తారు కదా, అప్పుడు తీసేయండి, మొత్తం క్యాన్సిల్ చేసేసేయండి. ఇప్పుడు ఎలా తీస్తారు, నన్ను ఆల్రెడీ మీడియా వాళ్ళు ముంచేస్తారు, ఇక్కడ వరకు మునిగిపోయి ఉన్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇంది కొన ఊపిరితో కొట్టుకుంటా ఉన్నాను, మీరు తీసుకొచ్చి ఒక బండరాయి నా నెత్తి మీద వేసేస్తే సో నేను ఏమైపోవాలి? మీరు ఇస్తారా, నాకు ఒక నోటీస్ ఇవ్వాలి మా నుంచి, ఆ నోటీస్కి నేను రిప్లై ఇవ్వాలి. మీరు నోటీస్ ఇవ్వలేదు, నేను రిప్లై ఇవ్వలేదు, మీరు కార్డు ఎలా సస్పెండ్ చేస్తారు? మీరు ఇచ్చేసేయండి బాబు. ఒకవేళ మీ వల్ల కాదు అని ఏదన్నా అలా అనిపిస్తే గనక నేను కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటా, న్యాయస్థానానికి వెళ్ళి నా కార్డు నేను తెచ్చుకుంటా, నా కార్డు నాకు కావాలి. ఇలాంటి టైంలోనే కదా మా హెల్ప్ కావాలి అని చెప్పి విష్ణుబాబుకి చెప్పి అన్ని మొత్తం పేపర్స్ చూపించి అక్కడ ఎవరు కోర్టుకి వెళ్ళి నాకు బెయిల్ ఎలా వచ్చిందో ఆ పేపర్స్ అన్ని చూపించి విష్ణుకి ఇమ్మీడియట్ గా కార్డు తీసుకున్నా. కార్డు ఇచ్చిన తర్వాత ఏమన్నారు, హేమ గారు మళ్ళీ మీడియాకి అది చెప్పకండి మనం కార్డు ఇచ్చామని అది ఇది అంటే, అన్నాను అదేంటి బాబు ఎగ్జాక్ట్లీ అంటే మన ఆఫీస్ లో ఎవరో లీక్ చేశారండి లెటరు అంట. ఓ అవునా బాబు, సర్లేండి నేను కూడా ఎవరికి చెప్పను అని చెప్పా. తర్వాత నేను ట్వీట్ చేశా, మా ఎప్పుడు నాకు అండగా ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మా నాకు సపోర్టివ్గా ఉంది, థ్యాంక్స్ టు మా అని చెప్పేసి నేను ట్విట్టర్లో ట్వీట్ చేశాను. నేను లెటర్ లీక్ చేయలేదు, ట్వీట్ చేశాను, మాకు థ్యాంక్స్ చెప్పాను. అప్పుడు ఇమ్మీడియట్ గా మన పెద్ద మనుషులు అందరూ మా కార్డు ఇచ్చేసారు హేమకి అని చెప్పేసి అంట. సస్పెండ్ అయిన 1 week కార్డు తెచ్చేసుకున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఐఎమ్ ఏ ఫైటర్, నేను తప్పు చేయను. చాలా మంది అమ్మాయిలు హేమక్లా ఉండాలి, హేమక్లా నవ్వాలి, హేమక్లాగా ధైర్యంగా ఉండాలి, హేమక్లాగా యాక్ట్ చేయాలి, హేమక్లాగా పేరు తెచ్చుకోవాలి, ఇన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి. నేను ఇప్పుడు సబ్జ సమాధానానికి ఏం చెప్పాలనుకుంటున్నాను డ్రగ్స్ తీసుకుని? ఓకే, నేను క్లబ్కి వెళ్తున్నాను లేదా పార్టీస్కి వెళ్తున్నాను, సో వెళ్ళినంత మాత్రాన డ్రింక్ చేయాలని లేదు, ఒకవేళ డ్రింక్ చేసిన తప్పు కాదు, డ్రగ్స్ తీసుకోవాలని లేదు.
క్లబ్స్కి వచ్చే వాళ్ళందరూ మందు తాగుతారని ఏం లేదు, అవును. పార్టీస్కి వెళ్ళే వాళ్ళందరూ డ్రగ్స్ వేసుకుంటారని ఏం లేదు, ఉమ్. రైట్? అవును. సో ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది. నేను ఈ వయసులో, నేనేం చిన్నపిల్లని ఏం కాదు కదా, ఈ వయసులో డ్రగ్స్ తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను? అసలు కొంచెమైనా ఒక సెన్సిబుల్ పాయింట్, పైగా మీడియా వాళ్ళ ముందరే పెరిగాను నేను. అలాంటి వాళ్ళకి నా గురించి అన్నీ తెలిసి ఒక్క చిన్న పొరపాటు వల్ల ఇంత న్యూస్ పొరపాట్లు చేయకూడదుగా. బయట మనుషులు పొరపాటు చేయొచ్చు, మీడియా పొరపాటు చేయకూడదు. మీడియా పొరపాటు చేయకూడదు. కోర్టులో కూడా ఏమంటారు, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అంటారు కదా. నేను నిర్దోషిని కదా, మీడియా మొత్తం, కోర్టు నాకు శిక్షించలేదు, ఓకే, మీడియా మొత్తం శిక్షించింది కదా నాకు. ఇప్పుడు నాకు పోయిన ఈ 18 నెలలు మీడియా వాళ్ళు తెచ్చివ్వగలుగుతారా? పోయిన చచ్చిపోయిన మా అమ్మని తెచ్చివ్వగలుగుతారా? పోయిన నా పరువు తెచ్చివ్వగలుగుతారా? కదా, కనీసం అమ్మని తీసుకురాలేరు కదా, నా పరువు అయినా నాకు తీసుకొచ్చి ఇవ్వాలి కదా. సో ఇప్పుడైనా న్యూస్ సక్రమంగా వేయాలి కదా. ఇక్కడ ఈగోలు ఎందుకు? మేము వేసేసాం కదా, ఇప్పుడు ఈ న్యూస్ ఎలా వేయాలి ఎందుకు? అప్పుడు ఇలా అనుకున్నాం, ఇలా అయ్యింది. సో ఆ అమ్మాయి మంచిగా నిర్దోషిగా నిరూపించుకుంది, బయటకు వచ్చింది, గ్రేట్. ఆ అమ్మాయి మంచిది, లేదా మంచిదో చెడ్డదో పక్కన పాడేద్దాం పోని, పాపం గెలుచుకుంది. తన పోరాట స్పిరిట్ కి ఇది చేద్దాం, ఏదో ఒకటి 2 మాటలు. ఎవరైనా సెలబ్రిటీ, పెద్ద సెలబ్రిటీ ఫోన్ చేశారా ఈ న్యూస్ తెలియగానే? అందరూ చేశారా? అసలు నన్ను ఎవరు వదలలేదు, అందరూ చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతున్నారు. నా బర్త్డేకి అందరూ విష్ చేస్తారు కదా, అలా అందరూ విష్ చేస్తారు, అందరూ మాట్లాడుతున్నారు. ఎవ్వరు నా గురించి అందరికి తెలుసు అబ్బా, నేను ఓపెన్ బుక్, నేను మందు కొట్టినా తెలుసు, కానీ వీళ్ళకి తెలియదు. నేను వీళ్ళకి కూడా తెలుసు, కానీ వీళ్ళకి రేటింగ్స్ కావాలి, వీళ్ళకి రేటింగ్ కావాలి. అది అక్క, చెల్ల, తెల్ల, పెళ్ళమా అవసరం లేదు, రేటింగ్ కావాలి, వీళ్ళ బతికేయాలి. అది నేను అదే బాధపడుతున్నాను. నువ్వు వేసినప్పుడు వేసేసావు కదా, ఇప్పుడు మంచి జరిగినప్పుడు కూడా మంచి కూడా వేయాలి కదా. మీడియా మంచి కోసమే కదా, సమాజాన్ని మెరుగుపరిచేది న్యూస్ కదా. నువ్వు సమాజాన్ని నాశనం చేసే న్యూస్ లేసి సమాజానికి మంచి న్యూస్లు ఎందుకు అంటావేంటి? చెప్పలేం. అంతా అయిపోయింది, అంత హ్యాపీ. మీ పాప పెళ్లి సంబంధాలు అలాంటివి ఏమైనా చూస్తున్నా? ఈషాకి ఇప్పుడు 23-24 మధ్యలో ఉంది, ఇంకొక 2 years తర్వాత చేస్తుంది. తన కాళ్ళ మీద నిలబడాలి. సో ఇప్పుడు నేను ఏమైనా ₹1-2 తనకి ఇచ్చాను అనుకో, అది తను నిలబెట్టుకునేటట్టయినా తనకి ఆ శక్తి రావాలి కదా. ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ అయినాయి, జాబ్ లో జాయిన్ అయ్యి ఒక 3-4 months అవుతుంది. సో తన లైఫ్ ఇంకొక 2 years తర్వాత అప్పుడు చేసేద్దాం. నేను నా బిడ్డను చాలా బాగా పెంచుకున్నాను, సాంప్రదాయంగా, ఎథిక్స్, మోరల్స్, ప్రేమ, అభిమానం, అమ్మ నాన్న, ఓ తమిళ అమ్మాయి లాగా పెంచుకున్నాను దాన్ని. సో తన కెరియర్, నా బాధ కూడా అదే తెలుసా, నేను ఎంత ఏడ్చానో. నేను నా బిడ్డ ఈ స్టేజ్లో ఉంది, ఈ టైంలోనే మీరు నన్ను ఇంత చేస్తారు, ఇంత టార్గెట్ చేస్తారా? అసలు నిజం చెప్తున్నా, డ్రగ్స్ తీసుకున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ బయోడాటాలు కానీ బయట పెట్టకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు, వాళ్ళ గురించి అది పెడితే, చిన్న పెద్ద బయట పెడితే వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అందరూ నాలాగా నోరేసుకుని పడరు, అందరూ నాలాగా వెయిట్ చేసి రిపోర్టులు రాగానే వచ్చి కూర్చుని మాట్లాడరు. నేను రిపోర్టులు చేయించుకోవడానికి ఢిల్లీ దాకా పంపించాల్సి వచ్చినాయి. నా నైలు, ఒక ఆడదాని జుట్టు పట్టుకున్న మగాడు కానీ, అంటే రాజ్యాలే కూలిపోయినాయి ఒక ఆడదాని కోసం, తెలుసు కదా. ఆడదాని చెడు చూపుతో చూసిన వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. ఇవాళ వీళ్ళకి డబ్బులు రావచ్చేమో, కానీ రేపు రోగాలు కూడా రావచ్చు, చెప్పలేము కదా. ఇప్పుడు మా పిల్లలు వాళ్ళతో పెళ్ళిళ్ళు అయినాయి, లేకపోతే 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఈ హీరో 4 చేసుకున్నాడు, ఈ హీరోయిన్ ఇక్కడ వెళ్ళింది, ఆ హీరోయిన్ డైవర్స్ తీసుకుంది, ఇవన్నీ వేస్తున్నారు. నేను మామూలు స్ట్రైట్ అవే మీడియా వాళ్ళు అందరినీ అడుగుతున్నాను, మీలో ఎవ్వరు, మీ ఫ్యామిలీలో ఎవ్వరు డైవర్స్లు తీసుకోలేదా? ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకోలేదా? లేకపోతే మీరు డైవర్స్ ఇప్పించి అమ్మాయిల చేత మీరు 2వ పెళ్ళి, నీ పెళ్ళానికి నువ్వు 2వ మొగుడు అయినోడు ఎవ్వడూ లేడా? ఎవ్వరు లేరా? మీరందరూ శుద్ధపూసులా? నేనైతే శుద్ధపూసుని కాదు. ఫస్ట్ నేను చెప్తున్నా, చిల్ అనే వర్డ్నే బూత్ చేసేసారు. నేను నిజంగానే చిల్ అవుతున్నా. ఏంటంటే నేను చిల్ అవ్వకూడదా? నేను మనిషిని కాదా? నేను నా చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను నాన్న. వెన్ ఐ ఆమ్ 14 years స్టిల్ నౌ ఇంకా కష్టపడుతున్నాను నేను. నా జీవితానికి నేను చిల్లే అధికారం లేదా? నేను ఎంజాయ్ చేసే అధికారం లేదా? నాకు ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకోవడానికి లేదా? గుడికి వెళ్తా స్విమ్మింగ్ డ్రెస్ అయితే వేసుకెళ్ళట్లేదు కదా, స్విమ్మింగ్ వెళ్తా చీర కట్టుకుని వెళ్ళాం కదా. మాకు తెలియదా? మాకు కదా. నువ్వెవడరా అసలు?
అది చాలా బ్లండర్ మిస్టేక్. నా విషయంలో అయితే మాత్రం చాలా జరిగింది. ఆ. నా స్టేజ్లో ఇంకొక ఆర్టిస్ట్ ఎవరైనా ఉండుంటే ఈరోజు ఇలా బయటకు వచ్చి ఉండేవాళ్ళు కాదు కదా. నన్ను అర్థం చేసుకున్నట్టు అందరిని అర్థం చేసుకోరు. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను కదా, నేను ఏమున్నా నీకు తెలుసు, నేను ఏమున్నా తెలుసు, ఓపెన్, నేను ఇంతే అని చెప్పగలను. నాకు ఆ ధైర్యం ఉంది, ఎందుకంటే నేను తప్పు చేయను కనుక. తప్పు చేశాను అనుకో, అది కూడా తీసుకుంటా. ఎస్, నాకు నచ్చింది, నేను తప్పు చేశాను, నీకేంటి అని అడుగుతా. రైట్, నాకు అది కూడా తెలుసు. కానీ నేను తప్పు చేయకుండా తప్పు చేశాను అన్నది అది ఉంటది కదా, ఆ జర్నీ నాలో ఆ ఐస్ బాత్ మాత్రం లేకపోతే నేను మర్డర్ చేసేదాన్ని, లేదా నేనే ఇచ్చేదాన్ని. రెండిట్లో ఒకటి జరిగేది. ఫుల్ అనమాట. అంటే బయటికి రాలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను, మీడియాకి రాలేకపోతున్నాను. అందరూ ఏమంటారు, ఏమక్క తప్పు లేకపోతే వచ్చేది కదా అంటారు. కరెక్టే కదా. కానీ నేను వస్తే ఇంకా ఉచ్చు బిగుసుకుంటది కదా. ఒక ప్రముఖ హీరో థియేటర్ నుంచి వచ్చే వరకు బాగానే ఉంది స్టోరీ. వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే పాపం హీరోని తీసుకెళ్లారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోతే బాగుండుండేది కదా. మీకు అర్థం అవుతుంది కదా. తర్వాత ఛానల్ వాళ్ళు కూడా మొన్న కల్పననేనా ఆవిడ పాపం సింగర్, కల్పన గారు సింగరు, మత్తుబళ్ళలేవు పాపం ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆవిడకి ఏదో నిద్ర పట్టక పాపం డాక్టర్ ఇస్తే 2 టాబ్లెట్స్ వేసుకున్నాను, సో దానివల్ల మెలకు రాలేదు. ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్లి పెట్టారు. పక్కింట్లో వాళ్ళు అందరూ పాపం తలుపులు తీసి పాపం పెట్టారు. వాళ్ళ హస్బెండ్ ఊర్లో లేరు, అందుకని పక్కింటి వాళ్ళు చేసి పెట్టారు. ఆ న్యూస్ తెలుసుగా. ఏమన్నారు, మొగుడే చంపేశాడు, మొగుడే వేస్తారు, వేసి మెల్లిగా స్లీపింగ్ బిల్స్ ఇచ్చేసి గొడవలు అయిపోయినాయి. ఎన్ని సెలవులు పలవలు చేస్తారు. పాపం ఆవిడ బతికిపోయింది కనుక వాళ్ళ ఆయన అదృష్టం. ఒకవేళ ఆవిడకి ఏదన్నా అయ్యుండుంటే వాళ్ళ ఆయన ఫస్ట్ పోలీసులు వేసేవాళ్ళు, మీడియా ఇన్వాల్వ్మెంట్ మళ్ళీ ఇక్కడ కూడా అని. ఎందుకంటే వాళ్ళేమనుకుంటారు, ఓహో ఇంత జరిగిందంటే ఒకవేళ వాళ్ళ ఆయన కూడా ఇలా జరుగుండొచ్చు, వాళ్ళ ఆయన వేస్తుండొచ్చు అని ముందు ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఆయన కాదని ఎంక్వైరీలో తెలిసి నాలాగా వదిలేసేవాళ్ళేమో గానీ ఫస్ట్ అయితే మాత్రం వేసేవాళ్ళు.